భయం ఏర్పడుతూనే ఉంటుంది. ఎందుకంటే వేరు పురుగు వృక్షాన్ని హతం చేసే విధంగా భయం అనేది మనసులను దిగులను, అశాంతిని, నిరాశ, నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రత భావాన్ని ప్రేరేపిస్తుంది. మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది, కానీ భయం అనుక్షణం చావుని చవి చూపిస్తూనే ఉంటుంది. భోగాలకు అనుభవించమంటే అవి అతిగా పరిగణించి వ్యాధిగ్రస్తుని చేస్తాయేమోనని భయం ఒకటి ఉంటుంది. ఇంకొకటి అదేవిధంగా ఇంటి గుట్టు రట్టయితే అపఖ్యాతి పాలవుతామేమో ఒక చిన్న భయం. అలాగే భయం దొంగల దృష్టి పడితే సంపద అంతా పోతుందేమోని భయం. మన ఇంట్లో దొంగలు పడితే ఆ సంపద అంతా మనం సంపాదించింది పోతుందేమోనని భయం మరి డబ్బున్న వాడికి. అలాగే ఒట్టి వారిన పదవి పొందితే ఆ పదవికి ఎవరు పేక పెడతాడేమోనని భయం. సత్కారాలు పురస్కారాలు పొందుతుంటే ఎవరైనా కలంకం ఆపాదిస్తుందేమోననే భయం. ఇలా ప్రతి దానిలోనూ మనం ఒక విజయం పొందగానే ఏదో విశ్వాసం మాత్రం కూడైనా దొంగ దెబ్బ తీస్తామోనని భయం. ఇలా వయసు మీరే కొద్దీ ప్రతి మనిషి తన భయాన్ని తనలోనే దాచుకొని నిత్యం భయపడుతూనే ఉంటాడు. కానీ అలా బతకడం అనేది మనం నిత్యం చావుని ఎదుర్కొన్నట్టే. అంతకన్నా చావడం నయం అనిపిస్తుంది కొన్నిసార్లు. భయం మనిషిని ఒక పిశాచిలాగా పీడిస్తుంది. మనలో ఉన్న భయాన్ని మనం తొలగించాలంటే శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా మనిషి తన కోపాన్ని, లోపాన్ని, ఇష్టాన్ని, లోపాలని, మదాన్ని